అందరూ చెప్పినట్టు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మేము స్టార్ట్ చేసి చాలా మ్యాచెస్ ఆడాం, మంచి మంచి కాసెస్ కోసం ఆడాం. సో మా దాంట్లోకి ఫస్ట్ టైం సునీల్ గారిని వెల్కమ్ చేస్తున్నాం. అండ్ ఈ మ్యాచ్లో విశేషం ఏంటంటే నేను సునీల్ గారు ఓపెనర్గా ఆడుతున్నాం, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇద్దరమే. సో ఫస్ట్ ఇలాగా నాకు మన శ్రీకాంత్ గారు చెప్పినప్పుడు ఏంటంటే ఇలాగ సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నాం, ఇలాగా అక్కడ దాదాపు మన చాలామంది ఉన్నారు, ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, మన సినిమాలన్నీ బాగా రిలీజ్ అవుతున్నాయి. సో అక్కడైతే బాగుంటుంది, ప్లస్ క్యాన్సర్ అవేర్నెస్ ప్లస్ కల్చర్ ఎక్స్చేంజ్ రెండు ఉంటుంది అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము ఇక్కడి నుంచి అంటే మొన్నటిదాకా వైజాగ్ మద్రాసు చాలా ఆడాం, ఫస్ట్ టైం మేము కూడా అబ్రాడ్ వెళ్ళి ఆడుతున్నాం. అండ్ మాకు తెలిసి నా పర్సనల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రెండు ఇష్టాలండి, ఒకటి సినిమా, ఇంకోటి క్రికెట్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ రమేష్ గారు అంటే ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. అండ్ ఐ విష్ ద ప్రోగ్రామ్ విల్ బీ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండో ఆఫ్రికా మీడియా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్లో నా ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నాను. అది చెప్పేదా ఊరుకోవట్లేదన్న అంత గురించి. కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నా. సో హైదరాబాద్ తల్వార్స్ అండ్ టీసీఏ ఇద్దరు కలిసి నిర్వహిస్తున్న ఈ మ్యాచ్లో నేను ఓపెనర్గా దిగి బాగా ఆడటానికి ట్రై చేసి ఒకళ్ళ గబుక్కున అవుట్ అయిపోతే బాగా చూస్తాను మ్యాచ్ వాళ్ళు ఆడేదంతా. అండ్ నాకు తెలిసి మేమందరం యాక్చువల్లీ 20th మ్యాచ్ అయిపోయిన తర్వాత 20th అందరూ వచ్చేయాలండి. నాకు తెలిసి కొంచెం వాళ్ళు ఏదైనా నా స్టైల్ ఏదైనా వచ్చి ఒకవేళ ఆఫ్రికాలో ఏదైనా మూవీస్లో అవకాశం ఇస్తే మేబీ దిల్ కనెక్ట్ మీ వెరీ వెల్. ఐ థింక్ ఇక్కడ ఎవరికి ఆ క్వాలిఫికేషన్ లేదు ఫ్యాక్ట్ అయితే. మేబీ నేను మ్యాచ్ అవుతాను బాగా వాళ్ళతో. సో అంత గురించని ఫర్దర్ నా కెరీర్ కూడా గ్రాండ్గా, సో నా మార్కెట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నేను కొంచెం ఉంటారు త్రో చేయడానికి ట్రై చేస్తానండి. ఓపికగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.